ఇంటెలిజెన్స్, తెలివితో మనము ప్రవర్తించకపోతే మన లైఫ్ ఖచ్చితంగా రిస్క్లో పడినట్టు. ఎందుకంటే తెలివితో ఉంటేనే కదా ఎవరు ఏం చేస్తున్నారు, మన చుట్టుపక్కల జరుగుతుండేది ఏంటి, ఏమని మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది తెలివితో లేకోకుండా మనము ఈ డల్గా ఉన్నామంటే ఎవరైనా మనల్ని మోసం చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు అని తొక్కేసి కూడా వెళ్ళిపోవచ్చు. ఎక్కువగా ఇది బిజినెస్లో జరుగుతూ ఉంటుంది. సో అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే తెలివితోనే ఉండండి, తెలివిగా ఆలోచించండి, తెలివిగా మాట్లాడండి, తెలివిగా అందరినీ ఒక కంట కనిపెడుతూ ఉండండి, తెలివిగా నడుచుకోండి, తెలివిగానే అంతా మాట్లాడాలి. ఐ టు ఐ కాంటాక్ట్తో తెలివిగా మాట్లాడినామంటే ఎదుటి వాళ్ళ బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో కూడా తెలుసుకునే అంత శక్తి మనకి వస్తుంది. సో అందుకే మీరు తెలివిగానే ఉండాలి. ఎందుకంటే తెలివిగా లేకపోతే ఎవరో ఒకరు తొక్కుదామా, వీడిని తొక్కేసి మనం పైకి వద్దామని చూస్తుంటారు. అలా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దండి, తెలివిగా నడుచుకోండి.